హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ముఖ్యమైన వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో నా భారతీయులందరికీ అంకితం. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలోని మనం విలువలు ఎందుకు పొందలేకపోతున్నాం, వెనకబడి తరగతి ఎందుకు ఉంది, పేదవాడిగానే ఎందుకు మిగిలి ఉన్నాడు అని అంటే మన ఒక ఓటుని దాన్ని సరైన టైంలో సరైన వ్యక్తి మీద ఉపయోగించలేనందువల్లనే కేవలం పేదవాడిగానే మిగిలిపోయాడు. ఈ వారసిక రాజకీయాలు ఎప్పుడైతే నశించిపోతాయో, ఈ ఓటర్లో ఎప్పుడైతే ఒక మార్పు వస్తుందో, ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ ఎలా ఉంటుందంటే అందరూ సమాన వ్యక్తులే. కనుక మీరు ఈ వీడియో చూసి నాకు లైక్ చేసి కామెంట్ తెలియజేసి ఎలాగైతే మనం మారాలి అన్న విషయం కోసం నేను ప్రతి వీడియో మనకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ముఖ్యంగా యువకులు అనగా స్టూడెంట్ ఫస్ట్ మారవలసింది. స్టూడెంట్ మారాలి. ఎవరితో పడితే ఆ వెనకాల వెళ్ళిపోవడం, జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటాం అన్నది కాదు. నేను మీకు మళ్ళీ తిరిగాను, మీకు మళ్ళీ చేశాను. ఇక దాని మీద విసిగెక్కిపోయి ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి లేదు, సరైన విధానం లేదు. ఒక పథకం మీద ఒక పథకం ఏ ప్రభుత్వమైనా పెట్టుకుంటా వెళ్ళిపోవడమే. ఏ రాజకీయ నాయకుడైనా పథకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం తప్ప పరిపాలన పట్ల అస్సలు అవగాహన లేని వాళ్ళు మాత్రమే, పరిపాలన మీద అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఉన్నారు. కనుక మనం ఈ వీడియో ద్వారాగా, మన ఛానల్ ద్వారాగా పరిపాలన అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పరిపాలించాలి, పేదరికాన్ని ఎలా నిరోధించాలి అని మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి నా వీడియోలన్నీ కూడా మీరు చూసి నన్ను మరి ఎంతో ఎంకరేజ్ చేసి దీన్ని ఎంతో టాప్ లెవెల్గా తీసుకెళ్తారని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.